మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడా పదల సహాయుడై నన్ను బ్రోచును. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ, దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-9 చదువుకుందామండి. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ వాక్కులు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామమున శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఈ దినం మనము చదివిన వాక్య భాగాన్ని పరిశీలన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-9 నిజమైన ధన్యత ఎవరిది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో అందరూ ధన్యులు కావాలనే అనుకుంటారు గాని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ధనం ఉంటేనే ధన్యులమని, అధికారం ఉంటేనే ధన్యులమని, పేరు ప్రతిష్ఠలుంటేనే ధన్యులమని ఈ లోకం చెబుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన ధన్యత ఈ లోకపు ధన్యతకు పూర్తిగా విరుద్ధంగా, విభిన్నంగా కనిపిస్తూ ఉంది. మనం చదివిన ఈ 5వ అధ్యాయం 1-2 జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసు ప్రభువుల వారు జన సమూహాలను చూచి కొండైన ఎక్కి కూర్చున్నారు. ఆయన బోధించడం ప్రారంభించారు. ఇది సాధారణమైన బోధ కాదు గాని రాజైన యేసుక్రీస్తు ప్రభువుల వారు తన రాజ్యపు నియమావళిని ప్రకటిస్తున్నట్లుగా ఈ బోధ కనిపిస్తూ ఉంది. ఈ బోధ తన శిష్యులకు మాత్రమే కాదు గాని ఆయనను అనుసరించాలనుకున్న ప్రతి ఒక్కరికి అవసరమైందే అని మనం గమనించాలి. 3వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని ఈ ధన్యతల ప్రారంభమయ్యింది. ఆత్మీయతకు ఇది నిజమైన ఆరంభం అనే చెప్పాలి. ఆత్మ విషయమై దీనులు అంటే నాకు దేవుడు లేకపోతే నేను శూన్యుణ్ణి అని గుర్తించడమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ వచనంలో దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకం నవ్వును కోరుతుంది గాని దేవుడు పశ్చాత్తాపంతో వచ్చే కన్నీటిని గమనిస్తాడు. పాపం విషయంలో ఎవరైతే విలపించే హృదయం కలిగి ఉంటారో అలాంటి హృదయం దేవునికి ఎంతో ఇష్టం. అందుకే దేవుని లేఖనం మాట్లాడుతూ ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును లేదా మార్పుకు దారి తీరుస్తుంది అనే విషయాన్ని లేఖనాల నుండి మనం పరిశీలన చేయొచ్చు. 5వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సాత్వికత అనేది బలహీనత కాదు. యేసుక్రీస్తు సాత్వికుడే, కానీ ఆయనలో అపారమైన శక్తి దాగి ఉంది. 6వ వచనాన్ని మనం చూస్తే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని రాయబడి ఉంది. ఈ మాట శరీర సంబంధులకు అసంతృప్తి, కానీ ఆత్మ సంబంధులకు ఆత్మలో సంతృప్తి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన శరీరంలో ఆకలి ఉంటే ఎలా తట్టుకోలేమో అలాగే దేవుని నీతికి అలాంటి ఆకలి మనకుండాలి. ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, పవిత్రమైన జీవితం పట్ల మనకు ఆకలి దప్పులు ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు అని ఈ లేఖనాధారంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 7వ వచనంలో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని వ్రాయబడి ఉంది. దేవుడు మనపై కనికరం చూపించినప్పుడు
మనం కూడా ఇతరులపై కనికరాన్ని చూపించాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే క్షమించలేని హృదయం కలిగి ఉంటారో వారు దేవుని కరుణను లేదా కనికరమును అడ్డుకుంటారు. కనికరము గలవారే కనికరం పొందుతారు అని ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని రాయబడి ఉంది. దేవుడు మన పై రూపాన్ని కాదు, మన హృదయాన్ని చూస్తాడు. బయట పవిత్రంగా కనిపించిన లోపల శుద్ధి లేకపోతే ప్రయోజనం లేదు. ఇక 9వ వచనాన్ని మనం చూస్తే, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు అని రాయబడి ఉంది. ఈ లోకం కలహాలతో, కలతలతో, గొడవలతో నిండి ఉంది. కానీ దేవుడు శాంతిని, సమాధానాన్ని తీసుకుని వచ్చే వారి కొరకు వెతుకుతూ ఉన్నాడు. ఎవరైతే కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో సమాధానాన్ని, శాంతిని తీసుకొని వస్తారో వారు దేవుని కుమారులుగా పిలువబడతారు అని లేఖనం మాట్లాడుతూ ఉంది. కాబట్టి యేసు ప్రభులు వారు చెప్పిన ధన్యత ఈ లోకం ఇచ్చేది కాదు గాని దేవుడు మాత్రమే ఇచ్చేది. అవి ఆత్మ విషయమై దీనత్వం, దైవ చిత్తానుసారమైన దుఃఖం, సాత్వికత, నీతి కొరకు ఆకలిదప్పులు, కనికరము, హృదయశుద్ధి, సమాధాన పరుచుట అనే విషయాలు. ఇవే కదా నిజమైన ధన్యతకు మార్గాలు. అట్టి ధన్యతలను అవలంబిస్తూ ధన్యులుగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. లోకం చూపే ధన్యతను కాదు, నీవు చెప్పిన ధన్యతలను అనుసరించే హృదయం మాకు దయచేయండి. మా జీవితాలు నీ రాజ్యానికి సాక్ష్యంగా ఉండునట్లు, సహాయపడునట్లు మీ కృప మా ఎడల హెచ్చుగా ఉంచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇట్టి ధన్యకరమైన జీవితాలు కలిగిన వారంగా మమ్మల్ని మలిచి బలపరిచి ముందుకు నడిపించండి. ఈ నూతన దినం నూతన ఆశీర్వాదాల చేత మమ్మల్ని నింపండి. 2026వ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపజేసావు నాయన. దినాలు గడుస్తూ ఉన్నాయి. మీ మేలుల చేత మమ్మల్ని తృప్తిపరుస్తూ ముందుకు నడిపిస్తూ వస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనుచు ఉన్నాం. ఈ సంవత్సర కాలమంతయు మీ మేలుల చేత, ఆశీర్వాదముల చేత, ఫలముల చేత, ఉపకారముల చేత మేము తృప్తిపరచబడుటకు మీ కృప దయచేయండి. ధన్యులుగా బ్రతుకు భాగ్యం మాకు మీరు అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే తీరని దుఃఖము చేత బాధపడుతూ ఉన్నారో వారిని ఓదార్చువాడవు నీవే. వారిని ఓదార్చి, ధైర్యపరిచి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దిక్కులేని వారిని, విధవరాండ్రను మీ దయగల హస్తాలుగా చెప్పుకొనుచున్నాము నాయన. వారిని బలపరచండి, ధైర్యపరచండి. వారి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఆహారం లేక అలమటిస్తున్న బీదల కొరకై ప్రార్థిస్తున్నాం నాయన. అనుదిన ఆహారం చేత వారిని మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా తండ్రి, మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. దేశ నాయకులను, అధికారులను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేశంలో సమాధానము, శాంతి ఏలుబడి చేయుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని వాక్కులు సెలవిస్తున్నాయి నాయన. ఇదిగో సమాధానయుతమైన దేశముగా మా దేశాన్ని మీరు మలిచి బలపరిచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము స్వామి. సహాయం దయచేయండి. ఆయా జాతుల వారిని, ఆయా తెగల వారిని, ఆయా సంస్కృతుల వారిని, ఆయా ప్రాంతాల వారిని, ఆయా భాషలు మాట్లాడే వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు నాయన. ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి కేంద్రపాలిత ప్రాంతాన్ని మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రతి ప్రజను, ప్రతి జనాంగమును మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నాయన. వారి అవసరతలు ఎరిగిన దేవుడు గనక క్రీస్తు మహిమలో ప్రతి విధమైన అవసరత మీరు తీర్చి బలపరిచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేశంలో మిషనరీ పరిచర్యలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయా సంఘాల ద్వారా, సంస్థల ద్వారా, ఆయా ఆర్గనైజేషన్స్ ద్వారా జరిగిస్తున్న మిషనరీ పరిచర్యలన్నింటినీ మీరు దీవించండి. ప్రత్యేకంగా విశ్వవాణి పరిచర్యల కొరకు నీ పాద సాన్నిధ్యానికి వస్తున్నాము స్వామి. ఇదిగో ప్రభువా, భారతదేశంలో 2030 నాటికి 1,00,000 గ్రామాలను స్వతంత్రించుకోవాలని గురి కలిగి మేము ముందుకు నడుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, గోజాడుతున్నాం, మొరలెడుతూ ఉన్నాం నాయన. కనికరించండి స్వామి, కృప చూపించండి. ఈ విశ్వవాణి మిషనరీ పరిచర్యల కొరకై సహకరిస్తున్న పోషకులను బట్టి, బాక్స్ హోల్డర్స్ ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారందరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రేయర్ సెల్స్ ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, పనోన్నతి సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. డోనర్స్ ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వారిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కనికరించండి.
ఆఫీస్ విభాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీడియా విభాగాన్ని, మ్యాగజైన్ విభాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. అడ్మినిస్ట్రేటివ్ విభాగాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. యూత్ విభాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. చిల్డ్రన్ మినిస్ట్రీ విభాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ఆయన. ఉమెన్స్ మినిస్ట్రీ విభాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మెన్స్ మినిస్ట్రీ విభాగాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఫైనాన్స్ విభాగాన్ని కూడా మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుని వచ్చున్నాము స్వామి. ఇదిగో తండ్రి ప్రభా, విశ్వాస సంగతి ద్వారా ఇదిగో తండ్రి జరిగిస్తున్న పరిచర్లను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా తెగల మధ్య, ఆయా భాషలు మాట్లాడు వారి మధ్య జరిగిస్తున్న ఈ పరిచర్యలు మీరు దీవించి ఆశీర్వదించండి. ఎచ్చట మందిరాలు అవసరము, ఎచ్చట సంఘాలు అవసరము, ఇదిగో తండ్రి ఎచ్చట మందిర స్థలాలు అవసరము, ఎక్కడ మిషనరీ పంపబడాలో మీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించి ఇదిగో తండ్రి ప్రభు, సువార్త అందని మారు మూల గ్రామాల్లో సువార్త కేతనం ఎగరవేయబడడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మా తెలుగు రాష్ట్రాల కొరకు నీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్నాం స్వామి. ఆంధ్రప్రదేశ్ మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. ఆంధ్రప్రదేశ్లో విశ్వాణి ద్వారా 2030 నాటికి 8,000 గ్రామాలను స్వతంత్రించుకోవాలని గురి కలిగి ముందుకు నడుస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. 2030 నాటికి 5,000 గ్రామాలను మేము స్వతంత్రించుకోవాలని గురి కలిగి మేము ముందుకు నడుస్తూ ఉన్నాం. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించండి. మీ ద్వారాలు తెరవండి నాయన. సంబంధిత పోషకులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మిషనరీస్ని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినము ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారి బర్త్డేలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నూతన సంవత్సర దయా కిరీటం చేత బిడ్డలు మీరు నింపారు నాయన. జాడల సారం వెదజలుచు నీ నామ మహిమార్థమైన బిడ్డలుగా, నిజమైన ధన్యులుగా బ్రతుకు భాగ్యం బిడ్డలకు మీరు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహ దినములు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి దాంపత్య జీవితంలో ప్రతి విధమైన మేలు, ఆశీర్వాదం మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గృహప్రవేశాలు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. నూతనంగా ఏ పనులు ప్రారంభిస్తున్నారో ఆ పనులన్నింటిని మీరు దీవించండి. వారు చేస్తున్న వ్యాపారాలను మీరు దీవించండి. కూలి పనులు మీరు దీవించండి. వ్యవసాయాలను మీరు దీవించండి. చేతి పనులు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రయాణాలు చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. సురక్షితమైన ప్రయాణాలు బిడ్డలకు మీరు ప్రసాదించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. కనికరించి కార్యాన్ని జరిగించండి. ప్రత్యేకంగా ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరిని నింపి బలపరిచి ముందుకు నడిపిస్తారు అని మా ప్రభువును రక్షకుడు యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షణకర్త అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సన్నిధి కాపుదల నుండి పెంపు సహవాసం చేరికుడిని మనందరికీ సదా తోడైండి బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమెన్. గత 40 సంవత్సరాలుగా విశ్వవాణి పరిచర్యలు మనందరికీ ఎంతో దీవెనకరంగా ఉన్నాయి. నేరుగా మీ కొరకు ఫోన్లో ప్రార్థించుటకు మేము సిద్ధం. విశ్వవాణి టోల్ ఫ్రీ నంబర్ 1800 270 0333.